ఏంటంటే ఈ రోజు ఏంటంటే డిజైన్ పేపర్ ఎలా తయారు చేయడం అనే దాని మీదే ఈ టాపిక్ అన్నమాట. అసలు డిజైన్ పేపర్ ఎలా తయారు చేయాలి, ఎలా వేసుకోవాలి, ఎలా మేము ప్రింట్ అనేది వేసుకోవాలి అనేది ఐడియా ప్రకారంగా కూడా డిజైన్ పేపర్ తయారు చేయడం అనేది దాని మీదే ఈ వీడియో అన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఈ నెక్ అనేది సగం గీస్తానండి, ఇక్కడ చూశారు కదా, ఈ సగం నెక్ గీస్తాను. ఈ సగం కరెక్ట్గా రానప్పుడు ఏం చేయాలనే దాని గురించి క్రియేటివిటీ అన్నమాట. చూడండి, కరెక్ట్గా చూడండి, జాగ్రత్తగా. ఇది మీకు చాలా చాలా అవసరం. చూడండి, ఈ డీస్ ముక్క అన్నమాట. ఇది ఏది టైలరింగ్కి యూజ్ చేసే డీస్ ముక్క అండి, ఓకేనా? ఇది చూడండి, జాగ్రత్తగా చూడాలి. మరి ఎందుకంటే ఇది చాలా అవసరం. మీరు ₹1 పెట్టి యాప్ కొన్నారంటే ప్రతిదీ కూడా నేర్పించే బాధ్యత మంది, కాబట్టి మీరు దానికి న్యాయం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది జాగ్రత్తగా చూడాలి, ఓకేనా? చూడండి, ఇది అనేది ఈ ప్రింట్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా, ఇటువైపు రావాలి కదా. డియర్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ సూదులు అనేవి చాలా హై క్వాలిటీ సూదులు. ఇవి ముంబై సూదులు అనమాట. ఇవి మార్కెట్లో ఎక్కడ దొరకవు. దీనివల్ల 20 రోజుల్లో వర్క్ వస్తుంది. ఈ సూదులు అనేవి కావాలంటే ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా వాట్సాప్ SMS చేయండి. ఈ పేపర్ని ఏం చేయండి అంటే ఇలా తిప్పేయండి సార్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇలా తిప్పేసిన తర్వాత దీన్ని ఇలా చూసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రింట్ అనేది, ఇక్కడ చూసుకొని ఈ లైన్ మీద చూసుకోండి. లైన్ అనేది చూసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక క్లాత్ తీసుకోవాలి. మంచి క్లాత్ అనేది ఒకటి తీసుకోండి, ఒక స్మూత్ అయి ఉండే క్లాత్ తీసుకుని చక్కగా ఇలా అనేది రుద్దేయండి, ఓకేనా? రుద్దేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో చూస్తాను. చూడండి, రౌండ్గా ఇలా రుద్దిన తర్వాత ప్రింట్ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారుగా, నెక్ కరెక్ట్గా ఫామ్లో వచ్చేసిందండి. రౌండ్ అనేది ఎక్కడ తేడా రాదు, 100% గ్యారంటీ అన్నమాట. ఈ ట్రిక్ అనేది ఎవ్వరు చాలా వరకు చెప్పరు. గుర్తుపెట్టుకోండి, లైన్ అనేది ఇది 100% అనేది నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పక్క వేసుకుంది, ఇంకో పక్క వేసేయండి, ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ ఫ్రెండ్స్, చూడండి, ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోయాం. ఇది అనేది నేను సుమారుగా ఇక్కడ దాకా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుని చక్కగా ఇక్కడ అనేది వేసాను, ఓకేనా? ఈ మార్కింగ్ అనేది చక్కగా పెట్టుకోండి. మీరు హ్యాండ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ చేసుకున్న తర్వాత ఇటువైపు అనేది నేను ఒక ఆల్ ఓవర్ డిజైన్ అనేది కుట్టేశాను. ఈ డిజైన్ ఖచ్చితంగా ఈ పక్క కూడా రావాలిగా. ఈ పక్క అంటే ఇక్కడ ఇటువైపు మార్కింగ్ వేసాం కదా, సమానంగా రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈ టాపిక్ అనేది. చూడండి, ఈ పేపర్ మీద ట్రేస్ పేపర్ పెట్టేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు చూడాలి. ఎందుకంటే ఈ పేపర్ అనేది ఎలా వేయాలనేది దీని మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా? చూడండి, వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఈ డీస్ ముక్క తీసుకుని ఇంతకు ముందు చూపించిన దానిలాగే గీసేయండి, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? గీసేయండి, ఇలా గీసేయండి. ప్రతిదీ కూడా గీసేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్. ఎవరు ఇలాంటి ఐడియాలు, ఇలాంటి ప్లానింగ్స్ అనేవి చెప్పాలన్నా కూడా అసలు చక్కగా అన్నీ గీసుకోండి. మీరు ఏం టెన్షన్ లేకుండా చక్కగా గీసుకోండి. ఒక మనిషితో ఒక చేతితో ఇలా పట్టించుకోండి, ఒక పక్క ఇలా పట్టించుకోనివ్వండి. పట్టించిన తర్వాత చక్కగా గీసిన తర్వాత చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఈ పేపర్ వచ్చింది కదా, ఈ పేపర్ మీద పేపర్ వచ్చేసిందండి. చూడండి, కరెక్ట్గా కనిపిస్తుంది. దీన్ని ఇలా తిప్పేయండి. పేపర్ అనేది తిప్పేసిన తర్వాత జాగ్రత్తగా ఇలా చూసుకున్న తర్వాత ఇలా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీకు కనిపించిన తర్వాత చక్కగా ఇలా చూసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కరెక్ట్గా ఇలా పట్టుకోండి. చూడండి, ఇక్కడ పట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదా మీకు ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ తీసుకుని చక్కగా రుద్దేయండి ఇలా, ఓకేనా? ఈ రుద్దేయండి రౌండ్గా. రుద్దేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మీకు తెలిసింది. ప్రింట్ అనేది వచ్చేసిందండి. సేమ్ ప్రింట్ అనేది ఆ పక్క కూడా వేసేసాం. ఇదే వర్క్ అన్నమాట. ఈ ట్రిక్ గురించే నేను చెప్తున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్లో ఒక ట్రిక్. జాగ్రత్తగా చూసి మీరు చక్కగా నేను చెప్పిన పద్ధతి అనేది ఫాలో అయిపోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అది డిజైన్ క్రియేటివిటీ. మీ సొంతంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలి. సొంతంగా మేము ఒక డిజైన్ తయారు చేసి అందరికీ వేయాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రతి డిజైన్ కూడా మీ సొంతంగా తయారు చేసుకోవాలి అనేది ఆ వీడియోలో ఇప్పుడు రాబోయే టాపిక్లో ఉండిద్ది. జాగ్రత్తగా అది కూడా చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ టాపిక్ అనేది చాలా అవసరం. ఇది హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మీకు ఎంత అవుతే 12 లూజ్ అయినా 11 లూజ్ అయినా పెట్టుకుని లెంత్ ఎంతో చూసుకోండి. షార్ట్ లెంత్ అయితే 5.5 కన్నా పైనే వచ్చింది, ఓకేనా? మీరు ఆల్ ఓవర్ లెంత్ అయినా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మేము స్వయంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం, ఎలా చేయడం అనేది కూడా అది చూపిస్తాను. ఫస్ట్ ఒక ఐడియా ఇస్తాను. ఇది మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలండి. కనీసం ఒక వారం రోజులు 2 వారాలు చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఈ
ఇది టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ని జాగ్రత్తగా చూడాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఒక రఫ్ బుక్ మీద ఒక ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. ఆ ఫ్లవర్స్ ఏంటో చెప్తాను చూడండి డియర్ ఫ్రెండ్, జాగ్రత్తగా చూడండి. నేను ఒక రఫ్ పేపర్ మీద ఒక పేపర్ అనేది ఒక ఫ్లవర్స్ అనేవి శారీలో ఉన్న ఫ్లవర్స్, మీకు ఏదైనా ఒక పట్టు శారీలో ఉన్న ఫ్లవర్స్ అన్ని జాగ్రత్తగా చెత్తగా అయినా గీసుకోండి, కానీ గీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, ఈ పేపర్ ఉంది కదా, ఈ హ్యాండ్ పేపర్ మీద ఈ సగం అనేది ఉంది కదా, ఇక్కడ ఒక సగం అనేది ఉంది. ఆ సగం అనేది గీత గీసుకున్నారు కదా, ఆ గీత యువతలకి గీత, ఆ యువతలకి ఏం చేయండి అంటే ఖచ్చితంగా ఒక మ్యాంగో అనేది ఇలా పెట్టుకోండి, దీని మీద పెట్టుకుని ఒక మ్యాంగో అనేది ఇలా కలపండి, క్రాస్గా కానీ ఎలా కానీ. అది చెత్తగా కింద మాత్రం మంచిగా గీయలేదు నేను, కానీ ఇక్కడ వచ్చేటప్పుడు నీట్గా గీసుకుంటాం, అంటే ఉన్నదాన్ని సరి చేసుకుంటాం. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఉన్నదాన్ని సరి చేసుకోవడం, కింద రఫ్ మీద బాగా వేయాల మ్యాంగో అనేది. ఇది మ్యాంగో సరిగ్గా వేయలేదండి, ఇక్కడ మ్యాంగో నీట్గా గీసుకుందాం. అర్థమైంది కదా? ఇక్కడ మ్యాంగో సరిగ్గా వేయలేదు, అక్కడ మ్యాంగో నీట్గా గీసుకోవాలి. అది రఫ్ పేపర్ కాబట్టి అలా వేసాం చెత్తగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, అదే ఇక్కడే వ్యవహారం తేలిపోయింది మీకు. ఇక్కడ అనేది ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ కూడా చెత్తగా వేసానండి కింద అనేది. ఇక్కడ వచ్చేటప్పుడు నీట్గా వేసుకోవాలి. ఎంత నీట్గా వస్తే అంత నీట్గా మెల్లింగా, ఏం కంగారు లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఏం కంగారు లేదు. మీరు నీట్గా వేసుకున్నా పర్లా. మీరు ఒక్కసారి పైన అయినా ఇలా గీసుకోండి, రాకపోతే సరిగ్గా. గుర్తుంది కదా? ఇది చాలా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చేసుకోండి. అయిన తర్వాత ఏం చేయండి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా అనేది ఒక రెక్క వేసానండి, ఒక రెక్క వేసేసా ఇలా. ఓకేనా? వేసేసిన తర్వాత ఒక మ్యాంగో అనేది ఇలా కలిపాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఒక ఎగ్జాంపుల్గా నేను వెళ్తున్నాను, ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ డిజైన్ ఏంటో ఎలా అనేది మీరు చూస్తారు. ఇప్పుడు చూడండి, వేసాను కదా, వేసేసిన తర్వాత ఏంటంటే ఒక నేను నాకు సొంత క్రియేటివిటీ అండి. ఎవ్వరు ఇక్కడ నేను గ్యారెంటీ ఇస్తాను, ఈ డిజైన్ అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇది నేను స్వయంగా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది సొంతంగా నేను క్రియేట్ చేస్తున్న డిజైన్. అర్థమైందా? ఈ సొంతంగా మీరు డిజైన్ క్రియేట్ చేసి మీరు 100% గ్యారంటీ ఇవ్వగలరు. ఈ డిజైన్ అనేది ఆంధ్రప్రదేశ్లో దొరకదని చెప్పి. ఎందుకంటే మీరు సొంతంగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, ఎవరిది కాపీ కొడతలేదు. ఓకేనా? ఆ డిజైన్ చేస్తున్నారు కాబట్టి మీరు 100% గ్యారెంటీ ఇవ్వగలరు. ఈ ఫ్లవర్ కూడా చెడ్డగా వచ్చింది, ఇక్కడ మంచిగా గీసాను. ఓకేనా? గీసేసిన తర్వాత ఏంటంటే చూడండి, ఇది చూడండి, మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే, దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక కొమ్మ అనేది ఇలా తీసుకెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద ఏదో కొమ్మ రావాలి కదా, ఆల్ ఓవర్ రావాలంటే ఖచ్చితంగా ఒక ఆల్ ఓవర్ రావాలంటే ఒక ఆకులు రావాలి. జాగ్రత్తగా మెలికలు తిరిగేటట్టుగా గీసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇంకా మీరు ఒక విషయం మాత్రం గ్యారెంటీగా చెప్తాను చూడండి. చాలామంది అంటే ముందు సెంటర్ నుంచి ఇలా గీసుకున్న తర్వాత చక్కగా మీరు నైస్గా ఆకులు అనేవి కొంచెం మంచిగా వచ్చేటట్లుగా ఒక పక్కంతా లతల్లాగా నీట్గా ఇలా మీరు డిజైన్ మొత్తం గీసుకోండి. ఇలా అని చూడండి, షేప్ అనేది ఎలా తీసాను చూసారా? రింగ్ అనేది ఇలా తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ ఇక్కడ అనేది రింగు ఇలా తీసుకుని చక్కగా మీరు ఆకుల్లాగా చేసి ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో అక్కడ మీరు ఆకులు అనేవి ఇలా తయారు చేసుకుని ఈ రింగులన్నీ తిప్పుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇవి గ్యాప్ అనేది ఎంత ఉందో ఆల్ ఓవర్ అనేది గీసుకోవచ్చు. ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ మార్కింగ్లో అదంతా ఇలా గీసుకోండి. ఇలా కవర్ చేసుకోండి మొత్తం ఆల్ ఓవర్ లాగా నిండుగా వచ్చేటట్లుగా. ఇలా వస్తేనే మీకు ఇలా తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ రింగులన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా
ఏంటంటే ఇక్కడ ఆకులు అనేవి కూడా కరెక్ట్గా ఈ రింగులు అనేవి తిప్పేసి ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడంతా ఆకులు అనేవి ఈ ఏదైతే లతలు అనేవి ఇలా తిప్పుకుంటూ చక్కగా ఇలా మీరు ఫిల్ చేసేయండి ఒక పక్క అంతా. ఈ లైన్ సెంటర్ లైన్ ఉంది చూసారా, అక్కడే ఉందన్నమాట అసలైన వర్క్ అనేది. ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ అనేది మీరు కరెక్ట్గా ఇలా గీసేయడం వల్ల మీరు సొంతంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని వేసుకోవడానికి చాలా మంచి ఐడియా అనమాట. ఖచ్చితంగా ఇలా అనేవి ఆకులన్నీ ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ మీరు స్టడీ చేసుకుని వేసుకుంటే నీట్గా సరి చేసుకోండి. అంటే హోల్స్ వేసేటప్పుడు నీట్గా వేసుకుంటారు, కానీ ఆ డిజైన్ మీరు సరిగ్గా గీయకపోయినా దాని మీద గీసి నీట్గా ఆకులన్నీ సరి చేసుకుని గీసుకోండి. గీసిన తర్వాత చూడండి ఇక్కడ కూడా ఒక ఆకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ కూడా ఎక్కడైతే గ్యాప్ ఉందో అన్నీ ఇలా ఫిల్ చేసేయాలి. అంటే ఒక ఆల్ ఓవర్ డిజైన్ అనేది తయారు చేయడం అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా ఒక ఆకు అనేది ఇలాగే వేసుకున్నారు. ఇక్కడ చూసారా ఫుల్ అయిపోయింది. మళ్ళీ పైన చూడండి ఇక్కడ కూడా చూడండి ఇలాగే వేస్తే నిండు అయిపోయింది. ఇలా నిండు అనేది మీరు ఆకులు వేసుకుని చేసుకోవాలి. చూడండి ఇప్పుడు సెంటర్ అనేది ఇలా మడత వేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ అనేది ఈ ఏదైతే హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ అనమాట, మీరు ఫుల్ హ్యాండ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా అనేది మీరు చక్కగా ఇక్కడ మడత వేసేయాలి. ఆ లైన్కి గీత వేసేసి ఇలా చక్కగా ఇలా మీరు మడత వేసుకుని గీసిన తర్వాత చూడండి ఈ ఒక పక్క అయిపోయింది కదా, ఇంకో పక్క ఇటువైపు కనిపించింది. దాన్ని ఇలా పట్టుకుని మీరు ఈ స్కెచ్ పెన్నుతో నీట్గా గీసుకోవాలి. చూడండి చాలా ఈజీగా కనిపిస్తుంది రెండో పక్క అనేది. ఇలా అనేది మీరు ఫుల్ హ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారా అటు పక్కది ఇటు పక్క అనేది మీకు ట్రేస్ పేపర్లో కనిపిస్తుంది. ఇలా అనేది మీరు రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో అటువైపు గీసారో ఇక్కడ కూడా సరి చేసుకుని గీసుకోండి. సరి చేసుకుని గీసుకుంటే నీట్గా మీరు ఒకవైపు కలిపి హోల్స్ చేస్తే అవన్నీ ఒకేసారి ప్రింట్ అనేది వేయడానికి యూజ్ అవుతాయి. ఇలాగే మొత్తం గీసేయాలి. ఈ పక్క అంతా మీరు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు పక్క అంతా మీరు ఇలా నీట్గా గీసేస్తే చూడండి ఈ డిజైన్ పేపర్ మొత్తం ఇలాగే ఈ పక్క అంతా ఎక్కడ కనిపిస్తుందో అక్కడంతా గీసేసిన తర్వాత చూడండి ఈ మొత్తం డిజైన్ తయారైన తర్వాత చూపిస్తున్నాను. గీసేసిన తర్వాత చూడండి డిజైన్ మొత్తం గీసేసాను. చూడండి ఇప్పుడు ఫోల్డ్ అనేది తీస్తున్నాను. ఆ ఫోల్డింగ్ అనేది తీయంగానే చూసారా ఇటు పక్క అటు పక్క ఫుల్ అయిపోయింది డిజైన్ అనేది. ఇలా అనేది డిజైన్ క్రియేట్ చేసుకుని మీరు నీట్గా ఒక పక్క అంతా తయారు చేసుకుని ఇంకో పక్క కూడా ఇలా అనేది మీరు కరెక్ట్గా మీ ఓన్గా ఒక డిజైన్ అనేది తయారు చేసుకుని వేసుకుంటే మీరు నీట్గా ఈ ఆల్ ఓవర్ డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎక్కడ గ్యాప్ ఉన్నాయో అక్కడ ఆకులు పెట్టేయండి, లేదా ఫ్లవర్స్ అంటే మీ ఫ్లవర్స్ అయినా పెట్టేయవచ్చు సెంటర్లో. ఈ ఒక మ్యాంగో ఒక ఫ్లవర్ అనేది నీట్గా తీసుకుని ఇలా అనేది డిజైన్ తయారు చేసుకునే ఫార్ములా అనేది మీకు తెలియచేయాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. ఇలా డిజైన్స్ అనేవి ఆల్ ఓవర్ డిజైన్స్ అనేవి ఇలాగే తయారు చేసుకుంటారు వర్కర్స్ అనేవాళ్ళు. ఖచ్చితంగా సగం చేసుకున్న తర్వాత ఒక పక్క గీసేసిన తర్వాత దాన్ని తిప్పుకుని మళ్ళీ పెన్నుతో గీసుకున్న తర్వాత అది తీసేయండి ఓపెన్గా. ఇలా చేస్తే ఫుల్ డిజైన్ అనేది అయిపోతుంది. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది 100% ఇలాంటి ట్రిక్కులు ఎన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో చూడండి, లేదా ఫ్రీ డెమో వీడియోస్ కోసం చివర్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి. 100% మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్పించడం అనేది జరుగుతుంది. అది కూడా గ్యారెంటీ ఇచ్చి అది ఏంటి ఎలా అనేది చివర్లో నంబర్స్కి కాల్ చేస్తే మీకు పూర్తిగా చెప్తారు, లేదా కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఎన్నో రకాలు మీకు ఇలా డిజైన్స్ అనేవి తయారు చేయడం చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరి దాకా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే
మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి దీంట్లో. 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా. ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా. ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి. ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా. మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.